రిఫ్యూజల్ టు ఒబే ది ఓటింగ్ ప్రొసీజర్. ఓటరు తన గుర్తింపు తనిఖీ పూర్తి చేసుకుని 17 ఇయర్ రిజిస్టర్లో సంతకం చేసి ఓటింగ్ కంపార్ట్మెంట్ వరకు వెళ్లే సందర్భంలో అతను నిబంధనలు పాటించకపోయినా, లేదంటే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ని దెబ్బతీసేలాగా ప్రవర్తించినా, అంటే తను ఎవరికి ఓటు వేస్తున్నారో గట్టిగా చెప్పేసినా అతనికి మనం ఓటు ఇవ్వడానికి నిరాకరిస్తాం. అటువంటి ఓటర్ని 17 ఇయర్ రిజిస్టర్లో తిరిగి మళ్ళీ రిమార్క్ కాలంలో నాట్ అలౌడ్ టు ఓటింగ్ ప్రొసీజర్ వైలేటెడ్ అని అతనితో సంతకం తీసుకుంటాం. కింద ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ ఆఫీసర్ చేయాలి. సీరియల్ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈవినింగ్ 17C అంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ పూర్తి చేసిన సందర్భంలో పార్ట్ 1 ఐటమ్ నెంబర్ 4లో 49M కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కింద ఇటువంటి కేసులు ఎన్ని వచ్చాయనేటువంటి సంఖ్యను కూడా నమోదు చేయాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఉంది. మీ పేరు? వెంకటరెడ్డి. మందపాటి వెంకటరెడ్డి. వాటర్ సీరియల్ నెంబర్ 294. మందపాటి వెంకటరెడ్డి. ఎపిక్ కార్డ్. సార్ కొద్దిగా ముందుకు వెళ్ళండి. సంతకం చేస్తారా? మీ ఎడవ చేతి చూపుడు వేలు చూపించండి. పక్కన స్లిప్పులు తీసుకోండి సార్. ఎడవ చేయి చూపుడు వేలు చూపించండి, అది జేబులో పెట్టుకోండి. మీకు 2 వాటర్ స్లిప్లు ఇస్తున్నాను. ఒకటి తెలుపుది, ఒకటి పింక్ కలర్ది. తెలుపు కలర్ మేడం గారికి ఇవ్వండి. సార్ మీకు కంపార్ట్మెంట్కి వెళ్ళి ఓటు వేయచ్చు. లోక్సభ ఎన్నికలకు ఓటు వేయాల్సి వస్తుంది. బ్యాలెట్ రిలీజ్ చేస్తున్నాను, ఓటు వేయండి. నేను కోడిగుత్తిగా ఓటేస్తాను. సార్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ వైలేట్ చేశారు. అలాగే ఏ గుర్తుకు ఓటు వేస్తారో కూడా వెల్లడించి ఉన్నారు. మీరు ఓటు వేయకూడదు సార్. ఎందుకే నీరు? నేను ఎంత దూరం వచ్చాను, ఎందుకు ఓటే నీరు? సార్ మీరు కోడి గుర్తుకు వేస్తాను అని చెప్పి ఓటు వైలేట్ చేశారు కదా. చేయడం వల్ల ఈ ఓటుని ఏదో చేయడం కుదరదు. కాబట్టి మీరు పోలింగ్ ఆఫీసర్ ముందు దగ్గరికి వెళ్ళి ఆ సబ్మిట్ చేసేసి మీరు ఓటు వేయకుండా బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 49M మీరు ఓటింగ్ ప్రొసీజర్ని వైలేట్ చేశారు. అందుకని నేను ఇక్కడ రిమార్క్స్లో నాట్ అలౌడ్ టు ఓట్ అని రాస్తున్నాను. మీరు మీ పూర్తి సంతకం చేయండి.